భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవానికి విజయనగరం జిల్లా సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోడీ రాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కని విని ఎరగని రీతిలో స్వాగతం పలికేందుకు గిరిజన కళాకారులు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఒకేసారి 13,000 మంది గిరిజనులు, బాలబాలికలు, మహిళలు సంప్రదాయ దింసా నృత్యాలు ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రేపు జరగనున్న గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేందుకు గిరిజన కళాకారులు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. గిరిజన సాంప్రదాయ సంస్కృతి ప్రకృతిగా నిలిచే సాందీ నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందుకోసం కళాకారులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒకే వేదికపై 13,000 మంది గిరిజన బాలికలు, మహిళలు సాంప్రదాయ వేషధారణలతో దింసా నృత్యం చేయడం అనడం విశేషం. ఈ భారీ ప్రదర్శన ద్వారా గిరిజనులు గొప్ప సంస్కృతి వాతావరణాన్ని దేశానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. విమానాశ్రయానికి ప్రారంభోత్సవానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాటు చేపట్టింది. భద్రత, రవాణా, వేదిక నిర్వహణలో పాటు అతిథులు స్వాగతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భోగాపురం వేదికగా అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభం కానడం గిరిజనుల సాంప్రదాయ దింసా నృత్యం ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ఒకవైపు అభివృద్ధికి నాంది పలుకుతుండగా, మరోవైపు గిరిజనులు గొప్ప సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా మారబోతుంది. ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని విశేషాల కోసం News9 టీని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.